హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే కవర్లు పట్టుకున్నాను కదా, మన ఫామ్ దగ్గరికి వెళ్ళి ఆకుకూరలు వచ్చినాయంటే అవన్నీ హార్వెస్ట్ చేసుకుని వద్దాము. ఏం వచ్చినాయి అనేది చూసి మీకు కూడా చూపిస్తే వచ్చేసేయండి. ఫ్రెండ్స్ వచ్చేసాం, ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చేయండి. ఇది కూడా ఒకసారి చూడండి. జిమ్ అందరికంటే ముందు ఫాస్ట్గా ఉందిగా. మన ఫాలోవర్స్, మన ఫ్రెండ్స్ అనుకుంటారు ఇది రోజు ఫామ్ హౌస్ దగ్గరికే వస్తున్నారా అనుకుంటారు. కానీ మంచి మంచిగా ఆకుకూరలు వచ్చినాయి, ఆర్గానిక్గా ఫ్రెష్గా అన్నీ కోసుకొని ఇంటికి తీసుకోవడం ఈరోజు. అయ్యో, మన మామిడికాయలు అన్నీ రాలిపోతూ ఉన్నాయి. చిన్న చిన్న కాయలు ఎంత బాగున్నాయి కదా. ఇవి ఇక్కడ చూడండి, ఇంకా ఏం కాదు, ఇక మట్లో పడినా ఇక్కడ తినేయచ్చు. ఫ్రెండ్స్ ఇగో చూడండి, మనవి బెండకాయలు వచ్చేసినాయి. ఇగోండి చిన్న చిన్న బెండకాయవి కనిపిస్తున్నాయా? ఇగోండి ఇంకొక 20 డేస్లో వచ్చేస్తాయి మొత్తం. ఇగోండి అన్ని చిన్న చిన్న మొగ్గల్లాగా వచ్చినాయి. ఇంకా గోకరకాయలు కూడా వచ్చినాయి. ఇగోండి గోకరకాయ చిన్న చిన్న పూలు కూడా వచ్చినాయి. ఇగోండి ఇంకొన్ని రోజులు ఇవి కూడా మనకు గోకరకాయలు వస్తాయి. ఇంకా రండి, ఇగోండి పాలకూర ఎంత బాగా. పాలకూర ఎంత ఫ్రెష్గా ఉంది కదా, మనం ఎలాంటి మందులు వేయలేదు, ఆర్గానిక్గా పండించుకునే అనమాట. చుక్కకూర చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది చుక్కకూర, ఇది కూడా మంచిగా వచ్చింది. ఇదిగోండి ఈ లైన్ అంతా మొన్న మొత్తం ఇలా లోపల నుంచి ఏరుతో సహా అన్న తీసుకొచ్చిండు, లేకపోతే ఇంకా బాగుండేది. తోటకూర చూడండి, కొయ్య తోటకూర బాగుంది కదా. తోటకూర ఫ్రై చేసుకున్న బాగుంటుంది, పుల్లగూర చేసుకున్న బాగుంటుంది. ఇవన్నీ అన్నీ కట్ చేసుకొని ఇంటికి తీసుకెళ్దా. గంగబయల కూర ఉంది, కొత్తిమీర ఉంది, పుదీనా కాదు దాన్ని ఏమంటారు లక్ష్మి. ఇగోండి టమాటా చెట్లు కూడా పూతలు వచ్చినాయి. ఇంకా టమాటా వచ్చింది లక్ష్మి. నీకు ఇగో టమాటాలు, చిన్న చిన్న టమాటాలు, ఇగో టమాటాలు కూడా వచ్చేసినాయి మనకి. ఇంకా పచ్చిమిర్చి రావాలి, కొత్తిమీర ఎక్కువ నిండుగా రాలేదు లక్ష్మి. అన్నీ పోసినాం మనము కొంచెం కొంచెం, అంటే ఇదంతా వాటర్ పట్టేసరికి ఇదంతా ఒక సైడ్కి వచ్చేసినట్టుంది. కానీ ఫ్రెష్గా ఉంది చూడండి. మనం మందులు కానేస్తే నల్లగా ఉంటుంది, కానీ మనం ఏం మందులు వేయలేదు కదా. ఎంత బాగుందో, కానీ మంచి స్మెల్ కూడా ఉందన్నమాట. మెంతికూర కూడా వచ్చేసింది. ఇది కట్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. దోసకాయ కూడా అన్ని పూతలు వచ్చేసినాయి. ఇవ్వండి ఇంకొక 20 డేస్లో ఇవి వచ్చేస్తాయి అనుకుంటున్నా కాయలు వీటికి కూడా. వంగ చెట్లు కూడా పూతలు వచ్చేసినాయి, ఇంకా వంకాయలు కూడా వచ్చేస్తాయి. అన్నీ కోసుకొని మార్కెట్లో పెట్టుకొని అమ్ముకోవడమే. బంతిపూలు చూడండి, అన్నీ నాటినవన్నీ ఎంత మంచిగా వచ్చినాయో, కానీ ఏం కలర్ వస్తే తెలియదు, వచ్చే వరకు వెయిట్ చేయాలి. వస్తున్నాయి కూడా. గుమ్మడి పాదు, ఉసిరి చెట్టు చూడండి. అన్న ఏందన్న ఇవి చిన్న చిన్న కాయల్లాగా ఉన్నాయి, పూతలు ఇవి. కాయలు వస్తాయా? పూత కాయ వస్తుంది దానికి. భలే ఉన్నాయి అన్న, హైబ్రిడ్ ఇది. సార్ చూపి. అయ్యా, మన జామ చెట్టుకి చిన్న చిన్న జామకాయలు కూడా వస్తున్నాయి. ఇవ్వండి చూసారా, ఇంకొన్ని రోజుల్లో జామకాయలు కూడా తినవచ్చు. ఫ్రెండ్స్ చూడండి ఆనకాయలు, ఇగో ఇవైతే ఉన్నాయి. దేవుడి దేవాళ్ళు ఊడిపోకుండా ఉంటే గాలికి బాగుండు. ఇంకొన్ని ఉన్నాయి, దీని నిండా ఉన్నాయి, బాగున్నాయి. ఇగోండి ఈ చిన్న చిన్న కొత్తిమీరలాగా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ క్యారెట్ అనమాట. ఇదంతా వేసాము, కానీ టైం పడుతుంది రావడానికి. ఇగోండి ఫ్రెండ్స్ దగ్గరికి రండి చూపిస్తా. మనం బీట్రూట్ వేసాం కదా, ఇగోండి బీట్రూట్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇంకా టైం పడుతుంది. అలానే ముల్లంగి కూడా చూడండి, ఇదంతా ముల్లంగి. ఇక్కడ చూడండి జంట మామిడికాయలు 3 బాగున్నాయి కదా.
గుత్తులు గుత్తులుగా ఇంకా చాలా వచ్చినాయి కానీ పడిపోయినాయి గాలికి. ఇంత బాగుంది కదా. ఇదంతా కట్ చేసుకుందాము, మళ్ళీ ఎగురు పెడుతుంది ఇదంతా. చూడండి ఎత్తగా ఎంత బాగా వచ్చిందో, ఎంత ఫ్రెష్గా ఉందో కదా. ఇవన్నీ అట్లనే కోస్తే మళ్ళీ ఎగురు వచ్చేస్తుంది మొత్తం. కానీ మనం సొంతంగా మనం పండించుకొని కోసుకుంటుంటే ఆ కిక్కే వేరు. మీరేమంటారు చెప్పండి? ఇంటి దగ్గర అయినా కానీ కుండీలలో మంచిగా మట్టి తెచ్చుకొని వేసుకుంటే ఇంటి దగ్గర కూడా వస్తుంది. ఫామ్లోనే వేయాలని ఏం రూల్ లేదు కదా. చూడండి ఎంత బాగుందో. ఇది కింద పెడితే మళ్ళీ ఇదంతా ఎండు రోజులకు వస్తుంది లక్ష్మి. కోసి నీళ్ళు పడితే. ఇవ్వండి, ఇదైతే సైడ్కి పెద్ద పెద్ద అంతా కట్ చేసిన. ఈ సైడ్ కొంచెం ఈ సైడ్కి అయితే కొంచెం వదిలిపెట్టాము. అంతా ఒక్కసారి కోసుకెళ్ళినా వేస్ట్ అవుతుంది కదా, అందుకని ఇది కొంచెము వదిలిపెట్టాము. అంటే 4 రోజులు అది కోసుకోవచ్చు పప్పులోకి. ఎంత కట్ చేసినా లాస్ట్లో చూపిస్తా. ఈ చుక్కకూర కూడా మొత్తం పెద్ద పెద్ద ఉన్నదంతా కట్ చేసుకుందాము. ఇది ఏంటంటే మనం ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ వస్తుంది. మొత్తం పీకేస్తే ఇంక రాదు. ఈసారికి ఇంకా బాగా వస్తుంది అనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుంది కదా. అంతా కట్ చేసుకుందాము. ఇది చెట్టు ఏం చెట్టు? ఇది ఆపిల్ చెట్టు కదా. ఆపిల్ చెట్టే. మట్టలు బాగా ఉందమ్మా ఫ్రెష్గా. ఈ ఆకు చూడండి ఎంత పెద్దగా అయిందో. అంటే విడిగా పడేసరికి దీనికి బలం ఎక్కువైందనమాట. మధ్య మధ్యలో పెద్ద గడ్డి కూడా వచ్చినాయిరా. మొన్నే కలుపు తీసినాం నీట్గా చెట్లు కైల్లో. ఇవి పెద్దగా అన్నీ కొడతాం, అన్నీ కొయ్యట్లేదు. కొంచెం వైట్ ఏదైతే అయిందో అవే కట్ చేస్తున్నా. ఫ్రెండ్స్, మీకు దీంట్లో 2 రకాల తోటకూర ఉంటుంది కదా. ఇది కొయ్య తోటకూర, ఇంకొక తోటకూర ఎర్ర తోటకూర. మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి. మాకైతే ఎక్కువ ఈ కొయ్య తోటకూర ఇష్టము, చాలా బాగుంటుంది ఇది. మీకు ఏ తోటకూర ఇష్టం అన్నది కామెంట్ చేయండి. ఎంత ఫ్రెష్గా ఎంత తాజాగా ఉందో. అవి పద్దాకలు అదే మాట చెప్తావా తాజాగా ఫ్రెష్గా ఉందని. ఏం మరి కొంచెం పెద్దది కొడతాం, మళ్ళీ సరికి వస్తుంది. ఇది డౌన్లో ఉండి కొంచెం తొందరగా రాదు, కానీ టైం పట్టుద్ది వచ్చేసరికి. ఇదంతా ఈ పెద్ద పెద్దదంతా కోసుకొని పోదాం, పువ్వు వచ్చేస్తుంది. కొత్తిమీర కూడా మనకు కావాల్సినంత కోసుకొని మిగతా తర్వాత కోసుకుందాం. ఎందుకు అంతా కోసి. మట్టలు కట్టింది చూడు. మెంతికూర కూడా కోసేసుకుందాం, ఇంకెందుకు పెద్దగా అవుతుందా. మెంతికూర టమాటా వేసి చిక్కుడుగా వేసి వండుకుని ఎంత బాగుంటుందో. పప్పు చేసుకున్న సూపర్ ఉంటుంది మెంతికూర. ఇది జుట్టుకు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి గోంగూర కూడా కొంచెం తీసుకెళ్దాం. ఎండుమిర్చి వేసి చట్నీ చేసుకుంటే సూపర్ ఉంటుంది. వారం ఉన్నా ఖరాబ్ కాదు. ఫ్లవర్ బుక్ ఎలాగుంది కదా గోంగూర, ఎంత బాగుందో చెప్ప. ఇగోండి ఫ్రెండ్స్, గోంగూర అయితే కొంచెమే తీసిన, ఎక్కువ తీయలేదు. మెంతికూర కూడా కొంచెమే కట్ చేసినాం. పాలకూర అయితే ఇంత వచ్చిందనమాట. ఇంకా ఉంది, ఇంతవరకే కట్ చేసినాం. ఇగోండి
చుక్కకూర చూడండి ఇంత బాగుంది, అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి. ఇది వచ్చేసి కొయ్యదోట కూర, కొత్తిమీర, అలానే గంగబయలు కూర. గంగబయలు కూర పప్పు వేసి మామిడికాయ వేసి పప్పు వేసి చేసుకున్న సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈరోజు అయితే హార్వెస్టింగ్ ఇన్ని వచ్చేసినాయి అన్నమాట ఆకుకూరలు. ఇంకొక ఎన్ని రోజులు, ఒక 3-4 రోజులు అయితే మళ్ళీ వచ్చేస్తాయి. అన్ని కట్టలు కట్టాను చూడండి. ఒక చున్నీ ఉంటే పారది, ఇక్కడ చున్నీ చింపి అన్ని కట్టలు కట్టిన. ఎందుకంటే ఇవి ఇంటికి పోయేసరికి మొత్తం కలగూర కూర అంటారు కదా, ఆ కూరలన్నీ వేసి కూర చేస్తాం అట్లా అయిపోతాయి. అందుకని అన్ని చిన్న చిన్న కట్టలు కట్టిన. అంటే చిన్న చిన్నవి కాదు, చాలా తడి పెద్దవే. ఇప్పుడైతే దాన్ని డివైడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇదేమంటారు, మీకు కూడా కావాలా చెప్పండి, మీకు ఇవ్వమంటారా, పంపించమంటారా? మీరు దగ్గరన్నా అయితే నిజంగా పంపిద్దును. ఏం చేసుకుంటాం మేము ఇన్ని, మీరు దగ్గర కాదు. ఆ కవర్లు పట్టట్లేదు, ఇవి పెద్దగా ఉన్నాయి కదా, ఇవ్వండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కట్టలు. అందుకని నా దగ్గర స్కార్ఫ్ ఉంటే అది తీసిన అనమాట. మూట కట్టుకొని మార్కెట్లో కూర్చొని, వాళ్ళు మండే మార్కెట్ కూర్చొని అమ్ముకుందాం, ఎంతో కొంత వస్తుంది. జున్నమ్మ ఏమైంది, ఇట్రా నువ్వు. ఇగో అందరికి హాయ్ చెప్పు, మన ఫాలోవర్స్ అందరికి హాయ్ చెప్పు. నువ్వు లేకపోతే వీడియో ఏం బాగుంటుంది. ఇగోండి జున్నుకి 2 పిలకలు వేసామంట, 2 పిలకలు, అమ్మాయి కదా అది. ఈరోజు వ్లాగ్ ఇదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.